సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. అసలు నువ్వు మనిషివేనా, తండ్రివేనా, లేక మానవ మృగానివా? అదే ఈ నేరస్తుడు గురించి తెలుసుకుంటే మీకు కూడా ఇలాంటి డౌటే వస్తుంది. కోసూరులో ఒక మానవ మృగాన్ని అరెస్టు చేశారు పోలీసులు. గతంలో తల్లి తండ్రిని, ప్రస్తుతం కొడుకుని కూతురుని చంపిన కసాయివాడు. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నాయక్ను పోలీసులు అరెస్టు చేశారు. తన సొంత కొడుకును హత్య చేసి పొలంలో పాతిపెట్టి కొడుకు కనిపించటం లేదంటూ అందరినీ మభ్యపెట్టాడు ఈ కసాయి తండ్రి. మృతుడు మంగ్యనాయకు 19 ఏళ్లు. చక్కగా చదువుకోవాల్సిన వయసులో తండ్రికి చెందిన మేకలు, గొర్రెలు మేపుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న మంగ్యనాయక్ తన కసాయి తండ్రి చేతిలో బలైపోయాడు. తనకు చెప్పకుండా మేకను అమ్మాడనే కారణంగా కొడుకును కడతీర్చాడు వెంకటేష్ నాయక్. విషయం ఎవరికీ తెలియకుండా కొడుకు శవాన్ని క్రోసూరు మండలం ఎర్రపాలెం పొలంలో పాతిపెట్టి తన కొడుకు కనబడటం లేదంటూ నమ్మబలికాడు. దొంగ ఏడ్పులు ఏడ్చాడు. భర్త మీద అనుమానంతో కొడుకు ఏడని భార్య నిలదీయటంతో అసలు విషయం బయటకొచ్చింది. తన భర్త తన కొడుకును చంపాడంటూ క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వెంకటేష్ నాయక్ను అరెస్టు చేసి విచారించగా నిజాన్ని ఒప్పుకున్నాడు. దాంతో పాతిపెట్టిన శవాన్ని బయటకు తీయించి శవ పంచనామా నిర్వహించారు. విచారణలో క్రోసూరు పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. గతంలో కూడా వెంకటేష్ నాయక్ నేర చరిత్ర కలిగినవాడని, 2014లో తన సొంత తల్లిని అడవిలో నరికి చంపేసి ఇప్పుడు బెయిల్పై ఉన్నాడని తెలిసింది. తరువాత తన తండ్రిని కూడా చంపేసి జైలుకెళ్ళొచ్చిన కసాయి వీడు. ఆ తర్వాత తన 3 నెలల కుమార్తెను సైతం చంపేసిన కేసులో కూడా ముద్దాయని, సాక్ష్యాలు బలంగా లేని కారణంగా ఆ కేసు నిలవలేదని గ్రామస్తులు సైతం చెప్పటం విశేషం. అరెస్టైన సమయంలో ఆవేశానికి లోనైన గ్రామస్తులందరూ పోలీసుల సమక్షంలో ఉన్న ఆ కసాయిపై దాడి చేసే ప్రయత్నం చేయటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. హంతకుణ్ణి స్టేషన్కు తరలించారు. ఎంత దారుణం! తల్లి తండ్రి అనే మమకారం లేదు, కన్న కొడుకనే ప్రేమ లేదు. తన మాట కాదంటున్న వారిని అడ్డు తొలగించుకోవటమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో తల్లిని తండ్రిని పొట్టన పెట్టుకున్న ఈ కసాయి ఇప్పుడు కొడుకును కూడా పొట్టన పెట్టుకున్నాడు. ఈ విషయం వెలుగు చూడటంతో ఇన్ని హత్యలు చేసినవాడు, తన కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నవాడు ఎలా సమాజంలో బయట తిరగగలుగుతున్నాడు, ఎలా వీడిని తిరగనిస్తున్నారు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. చక్కగా చదివించాల్సింది పోయి, మంచి భవిష్యత్ ఇవ్వాల్సింది పోయి, గొర్రెలు మేకలు మేపుకునేవాడిలా చేయటమే కాకుండా మేకను అమ్మాడనే కారణంగా కసాయిలా ప్రవర్తించి కన్న కొడుకునే కడతీర్చావా? నీలాంటి వాళ్ళు బయట తిరగకూడదు, ఊరికే ప్రమాదం నీలాంటి వాళ్ళు అంటూ గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాదు నెటిజన్లు కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మరి ఇలాంటి కసాయి వాళ్లను ఏం చేయాలి, ఎలా శిక్షించాలి, ఎంత కఠినంగా శిక్షించాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మండలం పుట్లగూడెం గ్రామ కాపురస్తుడైన భూక్య వెంకటేశ్వర నాయక్ మొదటి భార్య కోటేశ్వరితో వివాహం కాగా వారికి ఒక బాబు సంతానం, పేరు మంగ్య నాయక్, 19 సంవత్సరాలు. తదనంతరం వారు విడిపోయి ఇద్దరు పరిమళ భార్య అనే అమ్మాయిని వెంకటేశ్వర నాయక్ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. మొదటి భార్య సంతానమైన మంగ్య నాయక్ ఈ నెల 3వ తేదీ రాత్రి నుంచి కనిపించలేదని చెప్పేసి క్రిమినల్పై ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం అనేది తదుపరి కేసు దర్యాప్తులో ఉన్నది క్రోసూరు పోలీస్ స్టేషన్లో. గత 3 నెలల నుంచి కూడా వాళ్ళు క్రోసూరు మండలం ఎర్రపాలెం గ్రామంలో ఉండటం వల్ల ఇక్కడి నుంచి అతను తనప్రకటన కోరికగా ఇవ్వబడిన సమాచారం రిపోర్ట్ మేరకు క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. దాని మీదట మంగ్య నాయక్ని అతని తండ్రి ఏదైనా చేసుకుంటాడనే సమాచారం అనుమానాల మేరకు ఈరోజు కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎర్రపాలెం గ్రామ పొలాల్లో శవమును ఎన్ఎస్పి కెనాల్ కాలంలో పూడ్చిపెట్టినట్టుగా మనకున్న సమాచారం మేరకు ఈరోజు
ఇక్కడ అమ్మారావు గారి చేత సర్పంచ్నామా నిర్వహించడం జరుగుతుంది. స్పాట్లోనే పిఎం చేయించడం జరుగుతుంది. దీనిపై పూర్తి వివరాలు దర్యాప్తు నందు తెలియాల్సి ఉంది. ముద్దా ఏదైతే ఉందో ముద్దాయి గతంలో కూడా 2014 సంవత్సరంలో అచ్చంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫారెస్ట్ ఏరియాలో వాళ్ళ తల్లిని కూడా చంపినట్టుగా కేసు నమోదైంది. గతంలో ఆ కేసు కోర్టులో తగిన సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి వీక్ పీరియడ్ చేసింది. గతంలో కూడా నేర చరిత్ర ఉంది. తెలంగాణలో కూడా ఒక కేసు అతనిపై నమోదై ఉంది, ఒక హత్య కేసు నమోదై ఉంది. అది కూడా ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉంది. దర్యాప్తులో ఉన్న కేసు పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం తెలియజేయాలి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు